ఏమండి, నాకెందుకో అంత పెట్టుబడి పెట్టి దిగడం అంటే భయంగా ఉంది. రిస్క్ ఏమో అనిపిస్తుంది. పిచ్చా నీకు? నిన్నటి వరకు ఇండివిజువల్ గా ఎదగమని గోలా, ఇప్పుడు అవకాశం వస్తే ఆగమని గోలా. అది కాదండి, చందు అంటే నాకు పూర్తిగా తెలుసు. ఎంత వాడు చెప్పినా కానీ ఇతన్ని నమ్మొచ్చా అని. ఆయన ప్రవర్తన మాట తీరు చూస్తుంటే మోసం చేసేవాళ్ళ కనిపించట్లేదు నాకు. అది కాదండి నేను చెప్పేది. ఇంకేం మాట్లాడుకురా. ఏంటండి, నన్ను నమ్మొచ్చా లేదా అని అనుమానం పడుతున్నారా మీ వైఫ్? అలాంటిదేం లేదు సార్. ఆడవాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటుంది. అలాగని వాళ్ళ మాటల్ని మనం కొట్టేయకూడదు. ఎందుకంటే మనం బాగుపడితే ఆనందపడేది వాళ్ళే. మనం ఫెయిల్ అయితే ఆ ఫలితాన్ని కూడా మనతో పాటు పంచుకోవాల్సింది వాళ్ళే కదా. అమ్మా, నేనేం మిమ్మల్ని మోసం చేయట్లేదు. మీరొచ్చి ఆఫీస్ చూసుకుని పూర్తి డాక్యుమెంట్లన్నీ చూసుకుని మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి చూపించి అంతా ఓకే అన్న తరువాత అడ్వాన్స్ ఇద్దరు గాని. అలా ఏం లేదులేండి. పర్వాలేదమ్మా, నేనేం అనుకోవడం లేదు. అయితే డబ్బు అరేంజ్ చేసుకుని నేను మీకు కాల్ చేస్తాను. సరే, ఏం చేసినా త్వరగా చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్న బిజినెస్, పైగా రన్నింగ్లో ఉంది కాబట్టి కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆలస్యం చేసి చేయి దాటిపోతే మళ్ళీ నన్నేమనద్దు. అలాగే సార్. వస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. ఆయన మంచివాడు కాబట్టి పట్టించుకోలేదు. అదే కోపిష్టై ఉంటే ఆయన్ని అనుమానించినందుకు ఈ ఆఫర్ మనకిస్తాడా? మనిషిని మాటను చూసి కూడా అంచనా వేయకపోతే ఎలా లోకి? సరే, నాకంత బుర్ర లేదు. మీరు అంచనా వేశారుగా, ఓకే. సరే పద, వదిలికి ఈ విషయం చెప్పి డబ్బులు అడగాలి. వదినా, ఏం చేస్తున్నావు? మొక్కల దగ్గర మట్టంతా గట్టిగా అయిపోయింది బాబీ, అందుకే మట్టంతా వదిలించేస్తున్నాను. వదినా, నేను చేస్తాను. అయ్యో ఏంటి, అయినా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? మట్టిలో చేతులు పెడితే నీ బట్టలన్నీ పాడైపోతాయి. గోవిందు, ఇతనేంటి ఫోన్ చేస్తున్నాడు? గోవిందు. హే గుండమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వేంటి సడన్ గా కాల్ చేసావు? గోవింద్ అంటే అంతే, అందరికి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. ఫంక్షనా? ఏం ఫంక్షన్? నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? అది కాదు గోవిందు, ఫంక్షన్ ఎందుకో చెప్పు. ఈ రోజు నీ ఫ్రెండ్ గడి బర్త్డే, అంటే నాది. అయ్యో, అవును కదా, మర్చిపోయాను. అంతేలే, పెళ్ళైపోయాక ఇక ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారు? ఏడవక్రా, నిజంగా నాకు గుర్తులేదు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కానీ ఈ విషయం ఫోన్ లో చెప్పడం కాదు, మా ఇంటికి వచ్చి చెప్పాలి. సరే, అలాగే వస్తాం. ఏయ్, గిఫ్ట్ తెస్తావు కదా? పాల పీక పట్టుకొని రమ్మంటావా? ఏదో ఒకటి తెస్తానులే నాయనా. ఓకే, బాయ్. అదే సార్, ఆఫీస్ కోసం 5 లక్షలు అడ్వాన్స్ కావాలని చెప్పారు కదా, పట్టుకొచ్చాను. ఇవ్వండి. ఓకే సార్. ఏంటి సార్ నవ్వుతున్నారు? నిజం చెప్పనా, మీరు ఈ ఆఫీస్ కోసం డబ్బులు తెస్తారని నేను అనుకోలేదు. అదేంటి సార్? అవి ఉంటే ఆ రోజు మీ వైఫ్ డౌట్ పడ్డారు కదా సార్. మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? లేదు, అలా అని కాదు. కాకపోతే సార్, తను పిచ్చిది. తనకి బిజినెస్ల గురించి అసలేమీ తెలియదు.
ఒకసారి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెప్పిస్తే. అవి నా దగ్గరే ఉన్నాయి. 1 సెకండ్. హలో, చెప్పు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అది కాదురా, అప్పుడెప్పుడు అతని మీద బెట్టింగ్ పెడితే 5,15గా వచ్చింది. ఈసారేంటి ఏకంగా 25? ఓ, అయితే ఈసారి 3-4 పంచలకు ఎక్కువ కొట్టాడనమాట. ఓకే ఓకే, ఎనీ హ్యావ్ మంచి న్యూస్ చెప్పావు. ఓకే, ఉంటా, బాయ్. బెట్టింగ్ అంటున్నారు ఏంటి సార్? ఓ అదా, అదొక వ్యాపారం సీక్రెట్, వదిలేండి. అదేంటి సార్ బిజినెస్ సీక్రెట్ అంటున్నారు, నాకు చెప్పకూడదా? అలానేం లేదు, కొంతమందికి బెట్టింగ్లు అవి అంటే ఇష్టం ఉండదు కదా. విషయం ఏంటో చెప్పండి సార్. ఏం లేదు బాబీ, దగ్గరలో ప్లేస్ ఉంది, అక్కడ బాక్సింగ్ పోటీలు అవి జరుగుతుంటాయి. నేనెప్పుడూ ఒకడి మీద బెట్ కాస్తుంటాను. ఇప్పటి వరకు వాడు ఫెయిల్ అయిందే లేదు. బంగారు బాతుకుట్టు పెట్టినట్టు ఎప్పటికప్పుడు నా ఆస్తిని పెంచుతూనే ఉన్నాడు. చిన్న హింట్ దొరికితే చాలు ఇట్టే పట్టేస్తారు. కాకపోతే ఈరోజు లేదు గాని రేపు ఎల్లుండా మ్యాచ్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రావచ్చు. అయితే అప్పుడే కలుస్తాను సార్. ఉంటాను. థ్యాంక్ యూ సార్. సరే. చెప్పండి మేడం. ఏమంటున్నాడు? మీరు చెప్పినట్టే బెట్టింగ్ వరకు తీసుకొచ్చాను. చేప గేలానికి చిక్కింది. చిక్కడం కాదు, పూర్తిగా మునిగిపోవాలి. బాగు చేయడం కష్టం గాని ముంచడం ఎంతసేపు? కానీ నాకు డౌట్ మేడం. ఏంటది? ఆయన మీ ఆయనే కదా, తను లాస్ అయితే ఆ ఎఫెక్ట్ మీ మీదే పడుతుంది కదా. తను మునిగితే ఎఫెక్ట్ నా మీద కాదు, నా శత్రువు మీద పడుతుంది. అయినా అదంతా నీకు అనవసరం, నువ్వు చెప్పింది చెయ్యి. ఓకే మేడం. $5 లక్షలు బెట్టింగ్ లో పెట్టి గెలిచేసి మీ వదిన గాజుల్ని విడిపించి ఇద్దామనుకుంటున్నావా బాబీ? హ, దానికి గాజులు తిరిగివ్వడం కాదు, నువ్వు చేసే పనితో ఆ గుండమ్మ మెడలో ఊరితాడు తగిలిస్తా. ఇవో ఈ చేతుల్లో ఎన్నో బాక్సింగ్ బ్యాగ్లే పగిలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ బ్యాంగిల్స్ వేయడం కష్టమా? ఇప్పుడేమంటావు? చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా చేతికి గాజులు వేశారు కదా, అందుకు. నువ్వు వేయలేనని బిల్డప్ ఇచ్చావు కాబట్టి వేశాను. అది బిల్డప్ కాదు, మీ చేతితో గాజులు వేయించుకోవాలని అలా అన్నాను.
ఏమండి, ఏంటండి? బర్త్డే ఫంక్షన్ కి వెళ్తూ వట్టి చేతులతో ఎలా వెళ్తాం? మ్మ్. బంగారం కిరీటం ఏమైనా పట్టుకెళ్దామా? జోకు లేకండి. ఫంక్షన్ కి కాళ్ళు చేతులు ఊపుకుంటూ వెళ్తే పిసినారి వాళ్ళు అనుకుంటారు. నీ ఫ్రెండ్ బర్త్డేకి నేను రావడమే పెద్ద గిఫ్ట్. చిన్న గిఫ్ట్ లాంటిది ఏమైనా పట్టుకెళ్దామండి ప్లీజ్. క్యాష్ లేదు. కథలు చెప్పొద్దు. ఇదేంటండి, 100 రూపాయలు మాత్రమే ఉంది. చెప్పా కదా, ఆయన ఇప్పుడు క్యాష్ ఎవరి దగ్గర పెట్టుకుంటున్నారే. ఆ పర్సనల్ లేకపోతే ఏంటి, ఏటీఎం లో ఉంటుంది కదా. అయితే గిఫ్ట్ కొనాల్సిందే అంటావు. తప్పదు. సరే, ఏటీఎం సెంటర్ ఎక్కడన్నా కనబడితే చూడు. డ్రైవర్, కార్ పక్క కాపు. హలో, సార్ చెప్పండి. వెరీ గుడ్ సార్. ఏమండి, అదిగోండి ఏటీఎం. మేడం మేడం మేడం, ఒక పెన్ను తీసుకోండి మేడం. మేడం, జరగమ్మా. ఆకలిస్తుందన్నా, ఒక పెన్ను అమ్మేసి వెళ్ళిపోతానన్నా. మేడం, ఒక పెన్ను తీసుకోండి మేడం. మేడం, 10 రూపాయలే మేడం. మేడం 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 మేడం. ఎస్ సార్, అవన్నీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఈ పెన్ను తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం. పో. ఆ! అయ్యో, మనిషివేనా నువ్వు? అలా చిన్న పిల్లని తోసేయడానికి సిగ్గు లేదా నీకు? ఎవత్తివే నువ్వు? ఏయ్, మర్యాద. నీకేంటే ఇచ్చేది మర్యాద? నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వు ఎవరైతే నాకేంటే? ఏంటి మేడం, మా మేడం గారితో గొడవ పడుతున్నారు? ఆవిడ ఈ ఊరు ఎమ్మెల్యే లలితాదేవి గారు. ఎమ్మెల్యే అయితే చిన్న పిల్లని అలా తోసేస్తుందా? అది కరెక్టా? ఆ పాపకేమైనా అయితే ఆ బాధ్యత తను వహిస్తుందా? ఫోన్ మాట్లాడుతుంటే పెన్నుకొనే అని టార్చర్ పెడుతుంటే పెడితే అలా తోసేస్తా.
హ్యాపీ బర్త్డే గోవిందు. చెప్తాని సంగతి. ఏయ్, ఏంటి అది? బర్త్డే కేక్ అండి. నువ్వు తినేస్తున్నావేంటే? నేనేం తినడం లేదు. పిల్లలు తినడానికి టేస్ట్ గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఆ పిల్లలు ఏయ్ పిల్లలు ఇలా రండి. ఏయ్, ఏం చేస్తున్నావు? కేక్ పెట్టను అన్నాడు కదా పిల్లలు, ఈ కేక్ అంతా మీకే కుమ్మేయండి. ఏయ్, ఏంటి నువ్వు చేసింది? ఈ విషయం మీ ఫ్రెండ్కి తెలిస్తే? ఏ మూలకో పోయి కాసేపు ఏడ్చి మొహం కడుక్కొని మళ్ళీ వస్తాడు. అయినా ఒక కేక్ పోతే ఏంటి, 2 కేకులు ఉన్నాయి కదా. ప్రతి బర్త్డేకి వాడి బ్యాడ్ లక్ వల్ల కేకులు మిస్ అయ్యేవి అని చెప్పారు. ఈ బర్త్డేకి దీనివల్ల కేక్ కట్ చేయకుండా పోయేలా ఉన్నాడు. సార్, ఈ బర్త్డేకి మీ కేక్ మిస్ అవ్వలేదులేండి. అందరూ వచ్చినట్టేగా, కేక్ కట్ చేద్దామా? సరే, అందరినీ పిలవనా? ఆగుండమ్మా, ఒక ముఖ్యమైన గెస్ట్ రావాలి. అవును, ఈ బర్త్డేకి నా బిజినెస్ కి చిన్న ముడి వేశా. ఆవిడే గెస్ట్. ఆహాహా, అనుకున్నా నువ్వు ఏదో ఒక బెనిఫిట్ లేకుండా ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయవు కదా. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరండి? ఒక్క నిమిషం. హలో, ఏంటి వచ్చేసారా? హే మేడం, వచ్చేసారంటే? అవునా? రేయ్, బొకే రెడీ చేయరా. రండి రండి. ఇప్పుడే వస్తాను. ఓకే. అలాగే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. రండి మేడం. ఈవిడైనా చీఫ్ గెస్ట్? గుండమ్మా, రా.
షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ గుండమ్మ. ఇక ఆయన తన భర్త. ఈవిడ హరితాదేవి గారని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అండ్ నా వెల్ విషర్. మేడం, ముందు కూల్ డ్రింక్స్ తీసుకొని ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం. మేడం 2 నిమిషాలు మేడం. రే, మేడం కి కూల్ డ్రింక్ తీసుకురారా. పదండి మేడం. రండి మేడం. పదండి. ముందు వెయిట్ ఎంతున్నానో తెలిస్తే ఎంత తగ్గాలో క్లారిటీ వస్తుంది. ఇదేంటి ముళ్ళ మాయమైపోయింది? ఏంటి నాతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావా? సరిగ్గా చూపించు. నిన్ను సరిగ్గా చూపించు. ఈయన నిద్రపోతూనే ఉన్నారు, మరి ఎవరు నవ్వింది? ఛీ, దీన్ని ఎవరు నువ్వు? నేనే ఒరిజినల్ గుండమ్మని, నీ అంతరాత్మనే. అవునా? ఏంటి ఇంత లావుగా ఉన్నావు? ఓసే జనాలంతా మొత్తుకుంటోంది, మీ ఆయన నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తోంది నువ్వు లావుగా ఉన్నావనే కదే. అంటే నేను బయటకొచ్చి కనపడితే కానీ నీ బాడీ సైజ్ ఏంటో నీకు తెలియడం లేదన్నమాట. అవును, ఏంటి ఈ టైంలో వెయిట్ మిషన్ ని బయటికి తీసావు? అంటే ఫంక్షన్ లో వాళ్ళంతా నన్ను కామెంట్ చేశారు. నీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా కామెంట్లు మనకి కామనే కదా. ఇక మీదట అలా కాకూడదు. నువ్వు లావుగా ఉన్నావని నేను కామెంట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావా? నాకేమైనా పర్వాలేదు, కానీ నా కారణంగా ఆయనకి అవమానం జరిగింది, అదే నాకు నచ్చడం లేదు. అందుకని వెయిట్ తగ్గుదామని ఫిక్స్ అయిపోయా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి జాగింగ్ నుంచా? అవునన్నా. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే రామలక్ష్మణులాగానే కలిసి ఉండాలి. అదేం మాటక్క, వాళ్ళేదో త్వరలో విడిపోతున్నట్టు కలిసి ఉండాలరా అని చెప్తున్నావు? ఊరికే అన్నానులే. హంసాదేవి, ఈ పేరు తెలియని వారుండరు. ఖైరతాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పదవితో పాటు ఆ పార్టీలో మంచి పలుకుబడి కూడా ఉంది. ఎమ్మెల్యే అంటే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి, కానీ మానవత్వం మర్చిపోయి ఈ ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాకం చూడండి.
ఏంటి నాన్న ఇది? మీరున్నారేంటి అక్కడ? రోడ్ మీద పడి ఆ గొడవలేంటి అది? ఎప్పుడు జరిగిందిరా ఇదంతా? అది నిన్న గుండమ్మ ఫ్రెండ్ బర్త్డే అంటే పార్టీకి వెళ్ళాం కదా, దారిలో అనుకోకుండా అలా జరిగిపోయింది. పెన్నులు అమ్ముకుంటున్న ఒక చిన్నపిల్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే గుండమ్మ అనే ఓ మహిళ వచ్చి అన్యాయాన్ని అడ్డుకుంది. తన ముందున్నది ఎమ్మెల్యే అని కూడా లెక్క చేయకుండా తనతో ఆ పాపకి సారీ చెప్పించి వీర మహిళ అనిపించుకుంది. ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారటంతో ఎమ్మెల్యే హంసాదేవి పరువు పోయినట్లే. ఇలాంటి చర్యల వల్ల హంసాదేవి రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం పడొచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వదిన మంచి పని చేసిందన్నయ్య. ఆ ఎమ్మెల్యేకి బాగా బుద్ధి చెప్పింది. మరే అవన్ శోభం తెలియని పసిపిల్ల మీద ప్రతాపం చూపించడం ఏంటి? గుండమ్మ తప్పు చేయదు, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదో. ఊరుకోండి తాతయ్య గారు, రోడ్డు మీద గొడవ పడ్డమే కాదు, మేము వెళ్ళిన ఫంక్షన్కి ఆ ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంట్లో ఉండాల్సిన క్లాత్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది. ఇవన్నీ తీసుకొచ్చి బయట ఎవరు పడేశారు? ఏ గుండు, ఏంటి ఇది? బట్టలు ఉతుకుతున్నానండి. బట్టలు సరేనమ్మా, ఈ కట్టలు దుప్పట్లేంటి? మా చీరలు కూడా ఎందుకు పట్టుకొచ్చావే? అంత మీ అబ్బాయి వల్లే అత్తయ్య. హా? నా వల్ల నేనేం చేశానే? ఆపండి మీరు మీ ఓవర్ యాక్షన్లు. నువ్వు ఒళ్ళు తగ్గించుకోవడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? ఎవ్వరికీ శ్రమ లేకుండా ఎంతో చక్కగా అందరి బట్టలు ఉతికి పెడుతుంటేను. అందుకని నేను ఇలా బేర్బాడితో నిలబడాలా? అయ్యో ఎంతసేపండి, ఇలా పిండేసి అలా ఆరేస్తాను, అప్పుడు వేసుకుందరు గాని. భయపడతావేరా బట్టలు ఉతుకుతుంటే? నువ్వెంత కష్టపడ్డా తగ్గవే. ఇదిగో లోకి, నన్ను రెచ్చగొట్టకు. ఉసే 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 పాడేదో క్యాజువల్ గా ఒక మాట అంటేనే ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక్క బట్ట లేకుండా చేసేసింది. నువ్వు రెచ్చగొడితే ఒంటి మీదున్నవి కూడా విప్పి మరీ నానబెడుతుందా మహాతల్లి. సర్లే, నా కోడలేదో తగ్గాలని ప్రయత్నిస్తోంది. వీలైతే ఎంకరేజ్ చేయండి మీరు, కామెంట్లు మాత్రం చేయకండి. గుండమ్మా నువ్వు కంటిన్యూ చేసే. ఓకే వదిన, ఆల్ ది బెస్ట్. ఉతుకో. ఉసే ఉసే అబ్బబ్బా, ఛీ, 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 ఛీ. పదండి పదండి.
2 కప్పులు వేశాను. చెప్పు. ఇప్పుడు ఆ కందిపప్పుని శుభ్రంగా కడుగు. అందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఆగు. ఇవన్నీ వేస్తాను సరే. 2 కప్పుల పప్పు సరిపోతుందా? ఇంకో 4 కప్పులు వేస్తే అప్పుడు పక్కింటి వాళ్ళకు కూడా కర్రీ ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ఇదిగో నేను వీడియోలు చూస్తూ కూడా వంట చేసుకోగలను. తెలుసు, కానీ నన్ను హెల్ప్ అడిగావు. నిజంగా హెల్ప్ చేస్తున్నావు కదా, కంపు చేయవు కదా. లోకేశ్వరి, నువ్వు నన్ను ఎలా చూసినా నువ్వు నా చెల్లెలివి. నా చెల్లెలు ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్టే. నీ పరువు పోతే నా పరువు పోయినట్టే. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వంటలన్నీ అద్భుతంగా ఉండడమే కాదు, మావయ్య గారు, అత్తయ్య గారు, బాబీ అందరూ నిన్ను మెచ్చుకుంటారు. సరే చెప్పు. పప్పులో నేను చెప్పినవన్నీ కలిపేశావుగా. ఇప్పుడు 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు వేసి కుక్కర్లో పెట్టు. పప్పు ఉడికే వరకు ఆగాల. తల దూకో. బంగాళాదుంపల ఫ్రై ఎలా చేయాలంటే తల దూకోవాలా? తల దూకోమని చెప్తున్నాను కదా. కారం వేసావా? వేసాను. సాల్ట్ ఎన్ని స్పూన్లు వేయమంటావు? 12ంటికి నేను బయటికి వెళ్ళాలి, గుర్తు చేయి. 12. ఓకే. అలాగే. అలాగే. కాకరకాయ కూరలో కర్పూరమా? సరే వేస్తా. ఏంటండి ఇందాక నుంచి ఫోన్ లో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు? సారీ. లోకేశ్వరి, ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు, మొత్తం అయిపోయింది. హలో. లోకి ఏం చెప్పకుండా అయిపోయిందంటుందేంటి? ఎందుకు చెప్పలేదు? నేను క్వశ్చన్స్ వేస్తుంటే టకటకమని నువ్వు ఆన్సర్ చెప్పావు కదా. ఎన్ని విజిల్స్ రావాలి అక్కడ క్వశ్చన్. టైం ఎంత అయిందంటే 11. అది నువ్వు ఇచ్చిన ఆన్సర్. అక్కడ 11 విజిల్స్ అంటే పప్పు మఠాష్. అయ్యో. సాల్ట్ ఎంత వేయాలి అనేది అక్కడ ఒక క్వశ్చన్. 12ంటికి నేను బయటికి వెళ్ళాలి అంటే నువ్వేమన్నావు? 12. అంటే అక్కడ ఫ్రైలో 12. సాల్ట్ సమర్పయామి. అయ్యో, అదొకటే అనుకున్నావా? తను ప్రిపేర్ చేసిన వంటలన్నీ డిస్కు డమాల్. అయ్యో, ఎందుకండి ఇలా చేశారు? లేకపోతే మా నాన్నని మా అమ్మ వాళ్ళని వెర్రి వాళ్ళని చేసి మీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు నాటకాలాడతారే? మీ చెల్లెలు వంట చేసి అందరి ముందు మెప్పు పొందేస్తే చప్పట్లు కొట్టేద్దాం అనుకున్నావా? మీరింత కుళ్ళిపోతాళ్ళు అనుకోలేదు. పాప లోకేశ్వరి నన్ను నమ్మి వంట చేయడానికి రెడీ అయిపోయింది. నా వల్ల కంపైంది. ఇప్పుడు ఆ డిష్లని బయటికి తీసుకొచ్చి అందరిని తినడానికి పిలిచిందే అనుకో. అప్పుడు అందరి ముఖ చిత్రాలేంటి? ఆకలి అన్నారు కదా, త్వరగా అవ్వాలని పులిహోర చేశాను. ఈ పూటకి సర్దుకోండి, సాయంత్రం నేనే వంట చేస్తాను. నువ్వు సూపర్ గుండమ్మా, వడ్డించేయి.
గుండమ్మా గుమగుమలాడిపోతుంది గుండమ్మా. బతికించావమ్మా. పులిహోర అద్దిరిపోయింది వదినా. అవునవును, చాలా బాగుందమ్మా. గుండమ్మా లోకి నిలబడిపోయావేంటి? రా కూర్చో, తిందువు గాని. లోకేశ్వరి, నీ వంట ఫ్లాప్ అయింది. మళ్ళీ మీ అక్కే హిట్ కొట్టింది. కనీసం ఈ పులిహోర అయినా తిందుగాని రా. కొడితే పళ్ళు రాలిపోతాయి. ఎంతసేపు నీ ధోరణి నీదేనా? నేను చెప్పేది వినిపించుకోవా? నిన్ను పూల్ని చెయ్యాలని అనుకున్న దాన్ని అయితే వంటలో నీకు హెల్ప్ చేయాలని ఎందుకు చూస్తాను? నీకు ఏ హెల్ప్ చేయకుండా నా మానాన నేను ఉండేదాన్ని కదా. నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా చెల్లెలివి. నిన్ను అందరూ మెచ్చుకోవాలని మన మధ్యన జరుగుతున్న వార్ని కూడా పక్కన పెట్టి హెల్ప్ చేయాలని చూశాను. మధ్యలో ఆయన ఇలా చేశారు. నువ్వు గొప్పదానివి అయిపోతావని నేను కుళ్ళుకున్నానా? నీకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది అని నేను భయపడ్డానా? నువ్వు గొప్పదానివైతే ఆనందపడేదాన్ని నేనే. నువ్వు నాకన్నా తెలివైన దానివని అనిపించుకుంటే అందరికంటే సంబరపడిపోయేదాన్ని నేను. ఏళ్ళొచ్చాయి, ఎవరు ఏంటో నువ్వింకా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోతే నీకన్నా మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఏంటి బాబీ అలా చూస్తున్నారు? ఇదే మనకి కనకవర్షం కురిపించే ప్లేస్. రండి. నమస్తే బాయ్. अरे रे नमस्ते भाई. హౌ ఆర్ యు? अच्छा है. ఎలా నడుస్తుంది బాయ్? ఎప్పట్లాగే 1:2. అవును, ఈ పోరగాడెవరు? బాబీ అని మనవాడే బాయ్. బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాసరావు గారు లేరు, వాళ్ళ చిన్నబ్బాయి. ఓహో, శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి బా. నైస్ టు మీట్ యూ. రండి రండి, కూర్చోండి. రా కూర్చో.
నువ్వు ఇలా నీరసం వచ్చి నా మీద పడి నా నడుము విరగ్గొట్టి కింద పడి ఫ్లోర్ ని విరగ్గొట్టి రిస్కీ షాట్లు చేయకుండా ఉంటావని ఇది తెచ్చా ప్రోటీన్ డ్రింక్ తాగు. ఇదేదో మెడిసిన్ వాసన వస్తుంది. అత్తర్ బాటిల్ పట్టుకురమ్మంటావా? అత్తర్ వాసన వస్తుంది, తాగవే. నేను తాగను. ఈ రోజు నా లిక్విడ్ డైట్ అయిపోయింది, నేను తాగను. ఇదేమో నీరసంగా ఉంది, కనీసం ప్రోటీన్ డ్రింక్ తాగితే అయినా ఎనర్జీ వస్తుందని తీసుకొస్తే నువ్వు ఇలా అయిపోవడం చూడలేక తీసుకొచ్చాను అంటే అదిగో మీకు నా మీద ప్రేమ ఉందని లీనియన్స్ తీసుకొని నా మీద ఎక్కేస్తుంది. ఆ ఛాన్స్ దీనికి ఇవ్వకూడదు, అయినా తాగించాలి. ఎలా ఎలా తాగించాలబ్బా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు గాని నోరు మూసుకొని తాగు. నేను తాగను. ఓయ్, ఫైనల్ గా అడుగుతున్నాను, తాగుతావా తాగవా? తాగను. తాగి వ్రతభంగం చేసుకొని నీరసం వచ్చి పడినా సరే, సోష వచ్చి పడినా సరే తగ్గేదే లేదు. నాకిప్పుడు అర్థమైందే నువ్వు తాగనని ఎందుకంటున్నావో. నా కోసం తగ్గడానికి నువ్వు డైటింగ్ మొదలు పెట్టావని ఇంట్లో అందరికీ కలరింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా నీరసం అయిపోయి పేషెంట్ అయిపోయి బెడ్ ఎక్కేస్తే నీ కారణంగా నా కోడలు ఇలా అయిపోయిందని మా నాన్న నన్ను తిట్టాలని, ఇంట్లో వాళ్ళందరూ అయ్యో పాపం అని నీ మీద సింపతి చూపించాలని వేసిన ఎత్తే కదా ఇది. నేనేం సింపతి కోరుకోవట్లేదు. లేదు లేదు, నీకు సింపతియే కావాలి. లేదంటే తెల్లారు లేచి ఇంట్లో పనులన్నీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా నీకు. అందుకోసమని ఈ డ్రింక్ తాగాలి కదా నువ్వు. తాగను అంటున్నావంటే మా నాన్నతో నన్ను తిట్టించాలి, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. అదే కదా నీ ఉద్దేశం? నాకు తెలిసే, నాకు తెలుసు. నేను తాగుతానా? గ్లాస్ ఇవ్వండి. అవసరం లేదు, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. ఇవ్వమంటున్నానా? ఇవ్వండి. వద్దంటున్నాగా. అయ్యో, ఎందుకు ఇవ్వనంటున్నారు? ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి, ఇవ్వమంటుంటే. ఇప్పుడేం చేస్తారు? కుడి తాగినట్టు తాగేస్తే ఇంకేం చేస్తాను? పడుకో, గ్లాస్ పెట్టేసి వస్తాను. బాబీ, బాబీ, ఏంటి సార్ ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు బాబీ. జానీ ఓడిపోవడం ఫస్ట్ టైం. జానీ ఓడిపోతే సన్నీ ఉన్నాడు. నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకు. వెళ్ళు బాబాయ్, వెళ్ళి బెట్టింగ్ కట్టు. జానీ బాయ్ 5,000. జానీ బాయ్ 5,000. జానీ బాయ్ 10,000. జానీ బాయ్ 2,000. అన్న జానీ బాయ్ జానీ బాయ్ జానీ జానీ. Sunny, 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 come on, Sunny, 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 come on, come on, Sunny, come on, come on, Sunny, come on.
1 2 సనీ 3 బాబీ బాబీ ఏమైంది? అరవకు. అలా ఉన్నారేంటి? ఒళ్ళంతా చెమట్లేంటి? ఏమైందండి? ఏమైందండి? మిమ్మల్ని చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఏం జరిగిందండి? ఏం లేదు లోకేశ్వరి. ఏం లేదా? లేదు, ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాయాలని చూస్తున్నారు. చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది. ఎప్పుడూ మీరు ఇలా లేరు. ఏదో జరిగింది. చెప్పండి, చెప్పండి, ప్లీజ్ చెప్పండి. తప్పు జరిగిపోయింది లోకేశ్వరి. తప్ప? ఏంటి మీరనేది? సార్ 1 lakh జానీ మీద. Johnny! Johnny! Come on, Johnny! Come on, Johnny! Come on! Johnny! నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుని డెవలప్ అవుతానంటే మా వదిన పాపం తనకి ఎంతో సెంటిమెంట్ అయినా వాళ్ళ అమ్మ గాజులు నాకు ఇచ్చింది. కానీ నేను ఏం చేశాను? అసలు ఆఫీస్కి అడ్వాన్స్ కట్టమని చెప్తే ఇలాంటి పని ఎందుకు చేశారండి? చెప్తున్నాను కదా, పెట్టిన డబ్బులు గంట వ్యవధిలోనే డబుల్ అవుతాయంటే నమ్మకంగా చెప్తే నమ్మాను. వెంటనే మా వదిన గాజులు మా వదినకి తిరిగి చేయొచ్చు కదా అని పందెం కట్టాను. పోయిన 5 లక్షలు పోతే పోయాయి అనుకున్నా. ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి కడతారండి? మీకెవరు హెల్ప్ చేస్తారు? అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లోకేశ్వరి. వాళ్ళు చెప్పినట్టు డబ్బు కోసం ఇంటి మీదకి వస్తే కొడుకు కాబట్టి మిమ్మల్ని ఏం అనకపోవచ్చు. కానీ నిజం తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదమ్మా అని అత్తయ్య మావయ్య అడిగితే ఈ విషయాన్ని వెంటనే వాళ్ళకి చెప్పేయాలి. మావయ్య, అత్తయ్య, ఎందుకు అరుస్తున్నావు? అప్పు అనే కత్తి పీకల మీద తెచ్చిపెట్టి ఎందుకు అరుస్తున్నావు అంటారా? ఉండండి, ఈ విషయం నేను వాళ్ళకి చెప్పాలి. లోకేశ్వరి, మావయ్య, అత్తయ్య.
నువ్వు ఒక పని చెయ్యి. ప్లాన్ సూపర్ గా ఉంది. తినడం కాదు, త్వరగా వెళ్ళు. గుండమ్మా, గుండమ్మా, పొయ్యి మీద ఏం పెట్టావే? మాడు వాసన వస్తుంది. గుండమ్మా, వస్తున్నా. ఏంటి మాడిపోతుంది చూడవే. అయ్యో, అదిగో మాడిపోతుంది చూడు. పళ్ళు ఉన్నప్పుడు అది సిమ్లో పెట్టాలి కదే. నానమ్మ, నేను సిమ్లోనే పెట్టేసి వచ్చాను. మరి సిమ్లో ఉంటే ఎందుకు అలా అయింది? వదినా, ఏమైంది బాబీ? ఫోన్లో ఎవరు? వదినా ఏం వినలేదా? ఎవరు లేరు వదినా, తెలిసిన ఫ్రెండే. ఫ్రెండా? ఫ్రెండ్ ఫోన్ అయితే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? టెన్షనా? ఏం లేదు వదినా. లేదు బాబీ, నీలో ఏదో కంగారు కనపడుతోంది. ఏదైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏముంటుంది వదినా? మరి అదే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఏమవుతుందో అని చిన్న టెన్షన్ వదినా, అంతే. ఎందుకు టెన్షన్ బాబీ? నీకు తెలిసిన బిజినెస్ అన్నావు కదా. తెలిసిన బిజినెస్ చేయాలనుకుని వెళ్ళాను వదినా. నా తెలివి తక్కువతనంతో ఒక ఉచ్చులో ఇరుక్కుపోయానని నీకెలా చెప్పను? బాబీ, ఏమైంది? ఏం లేదు. మీరేదో చెప్తున్నారు? నేను చెప్తున్నాను కానీ నువ్వే ఏమీ చెప్పడం లేదు. ఇంతకీ ఆఫీస్కి అడ్వాన్స్ ఇచ్చేసావా? అప్పుడే ఇచ్చేస్తాను వదినా. వెరీ షార్ట్ టైంలోనే ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. స్పాన్సర్ చేస్తారా అంటే ఏంటండి? అంటే అన్నయ్య ఢిల్లీ వెళ్ళడానికి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులన్నీ వీళ్ళే భరిస్తారు తాతయ్య. అదే నానా, అదే ఏంటన్నా? నమస్కారం ఆదిత్య గారు. నమస్కారం. మీరు? నీకు ఢిల్లీ ప్రోగ్రాం ఉంది కదా నాన్నా, నీకు స్పాన్సర్ చేద్దామని వచ్చారు నాన్నా. అవునా? అవునండి. రండి కూర్చోండి. నువ్వు నిజంగా లక్కీ పర్సన్ అది. నిన్నటి వరకు నువ్వు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫిట్ అవుతావో లేదో అనుకున్నాం, ఫిట్ అయిపోయావు. ఇప్పుడు ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని వీళ్ళు వచ్చారు.
ఇదంతా మా గుండెమ్మ అదృష్టం. అదృష్టం నీ మనవరాల్ది కాదు, నా కొడుకుది. వాడిప్పుడేంటి, ఎప్పుడూ అదృష్టవంతుడే. అవునవును, అందుకే అంత అందమైన పెళ్ళాం దొరికింది. నేనేం అనడం లేదు అల్లుడు. ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద త్వరగా సైన్ చేసి ఇస్తే మేము సబ్మిట్ చేయాలి. అంత తొందర పడిపోతే ఎలా సార్? మా బావగారికి స్పాన్సర్ చేస్తామని వచ్చారు. మీకు మర్యాద చేయకుండా ఎలా పంపిస్తాము? ఇదేంటి, గుండమ్మని దెబ్బ కొట్టాలి అంది, అవకాశం రావాలి అంది, తీరా వస్తే సేవ చెయ్యాలంటుంది. చెప్పండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేనే తీసుకొని వస్తా. సార్, నేను కావాలని చేయలేదు. ఏంటమ్మా సారీ? అవి ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెలుసా నీకు? అది ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? లేదత్తయ్యా, అది కాలెందుకో సడన్ గా జారిపోయింది. వయ్యారాలు పోతూ నడుస్తుంటే జారకేమవుతుంది? ఏంటమ్మా తనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. కాకి, నువ్వు ప్రతి దానికి దాన్ని వెనకేసుకురాకు. ఇంటికొచ్చిన వాళ్ళ మీద కాఫీ పోసి వాళ్ళని ఇలా అవమానిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి కూల్ చేసేది? మంట నశాలానికి ఎక్కింది. ఇది కనపడితే తిట్టడం కాదు, ఒంగోపెట్టి బాగా గుద్దుతాడు. నా ప్లానింగ్ వల్లే గుండమ్మ జారిపడింది. కాఫీ కప్ వెళ్లి అగ్రిమెంట్ పేపర్స్ మీద పడ్డాయని తెలిస్తే గుండమ్మ ఏమైపోతుందో. అసలు గుండమ్మ నీకేం అన్యాయం చేసిందని తను ఇలా సాధిస్తున్నావే?
చేసిందంతా చేసి అందరూ కలిసి తనను తిడితే తను బాధపడుతుంటే చూస్తూ ఆనందిస్తావా? అసలు నిన్ను వద్దు తాతయ్య, ఆగు. పోవి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడ ఉన్నావంటే తాతయ్య కోపంలో నీ పీకని పిసికి పిసికి పారేస్తారు. పో ఇక్కడి నుంచి. వెళ్ళు. ఏంటమ్మా నువ్వు నన్ను ఎందుకు ఆపావు? ఏం చేయమంటావు తాతయ్య? ఏం చేయడం ఏంటి? అది చేసిన పనికి దాన్ని ఏం చేయగలవు? అది నీకు మనవరాలు, నాకు తోడ పుట్టిన చెల్లెలు. మనం ఇప్పుడు ఏం చేయగలము? భరించడం తప్ప. ఎంతను భరిస్తావు? ఎంత కాలం భరిస్తావమ్మా? ఓపిక ఉన్నంత కాలం, లోకేశ్వరిలో మార్పు వచ్చేంత కాలం. ఏంటి దానిలో మార్పా? అది అప్పటికే రాదమ్మా. మారకపోవడానికి అదేమీ రాయి కాదు కదా. నువ్వు మాత్రం దాన్నేమీ అనుకో. సరేనండి, నా వల్ల జరిగింది తప్పే. నేను లావుగా ఉండడం వల్ల మీకు అవమానం జరిగింది నిజమే. కానీ నేనేం చేయను. జరిగిపోయిన దాన్ని సరిదిద్దుకోలేం కదా. మీరు ఊహించుకున్నట్టుగా సడన్ గా నేను సన్నగా అయిపోలేను కదా. నా వల్ల మీకు బాధ కలిగినందుకు నన్ను క్షమించండి. నువ్వు సారీ చెప్తే నాకు జరిగిన నష్టం పోతుందా? మళ్ళీ ఆ స్పాన్సర్స్ తిరిగి వస్తారా ఏంటి? అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆదిత్యతో ఒక్క సంతకం పెట్టించుకోనుంటే ఈ పాటికి వాడు, నన్ను దెబ్బ కొట్టిన గుండమ్మ నా గ్రిప్ లో ఉండేవాళ్ళు. సంతకం పెట్టేసేవాడే మేడం, కానీ లాస్ట్ మినిట్ లో ఆ గుండమ్మ వచ్చేసి కాఫీ బొలకబోసేసింది. లేదంటే మీరు ప్రిపేర్ చేసిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుండేవాడు. 5 సంవత్సరాల పాటు కేవలం ఒక మోడల్గా లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా అగ్రిమెంట్కి తలంచి మీ గుప్పెట్లో చిక్కి గిలగిలా కొట్టుకునేవాడు మేడం. ఇట్స్ ఆల్ రైట్, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్ళండి. నిన్న సీరియస్ అయ్యి వచ్చేసామని చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పండి. మేము మీకు స్పాన్సర్ చేస్తున్నామని చెప్పి ఎంత మనీ అయినా ఇస్తామని ఆఫర్ చేయండి. ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలి అంటే ఆది సంతకం పెట్టాలి. సరే మేడం. ఆగండి. నా మీద కోపంతో మా ఆయన కెరీర్ ని నాశనం చేయాలని చూస్తున్నావా? మరి ఇంత మోసమా? నా కారణంగా ఆయనకొచ్చిన బంగారం లాంటి అవకాశం పోయిందని నేను బాధపడ్డాను. మీకు సారీ చెప్పి మా ఆయనకి స్పాన్సర్ చేయండి అని అడుగుదామని వచ్చాను.
ఏయ్ ఆగు. ఇప్పుడేం చేస్తావమ్మా? హ, ఏమన్నావ్? నువ్వుండగా మా నీడ కూడా మీ ఆయన ముందు నిలబడలేదా? ఇప్పుడే వెళ్ళి ఆదిత్యతో సంతకం తీసుకోండి. బలం ఉన్న నాతో బలకు ఉన్న నాలాంటి దాంతో పెట్టుకుంటే నీలాంటి వాళ్ల బతుకులు ఎలా తారుమారైపోతాయో దీనికి తెలియాలి. వెళ్ళండి. వారి జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్. నీ కెరీర్ నా వల్ల కదా నాశనమైంది. అప్పుడు నన్నేమైనా చెయ్యి, ఆయన జీవితం మాత్రం నాశనం చేయకు. వదలండి ప్లీజ్, వదలండి, వదలండి. నీ మొగుడు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేస్తాడు. ఏంటి మనోడా, నువ్వు సంతకం పెడదాం అనుకునేసరికి అన్ని ఎలా జరుగుతున్నాయి? ఇందులో ఏముంది సార్, గాలి వీచింది, పేపర్లు ఎగిరాయి అంతే. త్వరగా సంతకం పెట్టండి సార్, ఫ్లైట్ టైం అయిపోతుంది. అది ఆగరా. ఏమైంది నాన్న? నాకెందుకో అపశకునంలా అనిపిస్తోందిరా. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చి నీతో సంతకం చేయించుకోవాలనుకున్నప్పుడు కాఫీ పడి అగ్రిమెంట్ పేపర్లన్నీ పాడయ్యాయి. వీళ్ళు మళ్లీ వచ్చి నీతో సంతకం తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడూ లేంది అంత పెద్ద గాలి ఇంట్లోకొచ్చి పేపర్లన్నీ చెల్లాచెదురైపోయాయి. నాకెందుకో కరెక్ట్గా అనిపించడం లేదురా. నాకు అలాగే అనిపిస్తుంది ఆది. పైగా గుండం కూడా ఇంట్లో లేదు. వచ్చే వరకు ఆగితే వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవుతుంది అంటున్నారు కదా తాతయ్య. నిన్నివే డాక్యుమెంట్ల మీద కాఫీ పోసి నాశనం చేసింది. వీళ్ళు మర్యాదస్తులు కాబట్టి జరిగింది మర్చిపోయి మళ్ళీ స్పాన్సర్ చేస్తామని వచ్చారు. అది కాదు మీనాక్షి. నీకేం తెలీదు, నువ్వు ఉండు బావా. మావయ్య గారు ఎందుకు చెప్తున్నారో ఒకసారి వినొచ్చు కదా. నువ్వు నోరు ముయ్యొచ్చు కదా. గాలేసింది, పేపర్లు ఎగిరాయి. తుమ్మొచ్చింది, తుమ్మాను. అదేదో పెద్ద విడ్డూరంలాగా మాట్లాడతారేంటి? నువ్వు కానీ నాన్న. ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేస్తున్నా ఆగట్లేదే.